హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాగే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో గుడ్ మార్నింగ్ టైంలో వచ్చేసి ఇక్కడ మదనపల్లిలో వచ్చేసి యోగాంధ్ర అనేసి ప్రోగ్రామ్ అయితే పెట్టారు. సో 5000 ఎంప్లాయీస్ తో అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5000 మెంబర్స్ అండి. అలాగే ఇక్కడ సామాన్య ప్రజలు కూడా వెళ్తున్నారు అనమాట. మరి ఈ రోజు నేను కూడా ఇక్కడ వీడియో చేసేద్దాం. ఎక్కడెక్కడో వేరే వేరే ఊర్లకు వెళ్ళి చేస్తున్నాం కదా, సో మనం మదనపల్లిలోనే చేసేద్దాం అనేసి నేనైతే డిసైడ్ అయ్యి ఇప్పుడైతే మనము బీటీ కాలేజ్ గ్రౌండ్ అయితే వెళ్ళబోతున్నాం. సో నాతో పాటు అందరూ వచ్చేసి ఫుల్ క్రౌడ్ ఉందండి. అలాగే సౌండ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి, బెంగళూరు రోడ్ అయితే ఉన్నాం మనము. బెంగళూరు రోడ్ బీటీ కాలేజ్ గ్రౌండ్ దగ్గర అయితే వచ్చేసాం మేము. సో ఫుల్ పబ్లిక్ అయితే ఉంది. సో చూద్దాం ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళేసి. మీరు కూడా నాతో పాటే చూసేసేయండి. అబ్బా వెహికల్స్ అయితే ఇంకే. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. చూడొచ్చు మీరే, యోగా ఆంధ్ర అనేసి ఇక్కడ బోర్డ్స్ కూడా వేశారు. సో ఫుల్ పోలీస్ సెక్యూరిటీతో అయితే ఉంది. ఇక్కడ లోపల అయితే చాలా పబ్లిక్ అయితే ఉందండి. సో ఇక్కడ చూడండి, మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచే చూడండి, అందరూ అయితే బాగా సిట్టింగ్ అయితే కూర్చోండారనమాట. ఎందుకంటే యోగా చేయడానికి అయితే మ్యాట్స్ అయితే వాళ్ళు పరిచారనమాట. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనకు మెడికల్ క్యాంప్ అంటే ఇంకా ఎవరైనా మెడిసిన్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కూడా మనకు తీసుకోవచ్చు అనమాట. ఒక 5-10 వరకు పెట్టారండి మనకు మెడికల్ క్యాంప్ లాగా. ఇక్కడైతే చూడొచ్చు మీరే రైట్ సైడ్లో అయితే ఇక్కడ. అలాగే మనకు అక్కడ వాష్రూమ్స్ కూడా రెడీ చేసి పెట్టారనమాట. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందనేసి వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంబులెన్సెస్ అన్నీ మొత్తం 5000 మెంబర్స్ అన్నారు కదా. సో మామూలుగా ఎంప్లాయీసే కాకుండా సామాన్య ప్రజలు కూడా అయితే ఇక్కడ ఉన్నారనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీసే 5000 మెంబర్స్ అని చెప్పారు. సో చాలా క్రౌడ్ ఉంది. నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉంటారనమాట జనాలు అయితే ఇక్కడ. సో చాలా బాగా ఇక్కడైతే నీట్నెస్ మొత్తం మెయింటైన్ చేశారండి ఈ మీటింగ్ కోసం అయితే. సో మన మదనపల్లిలో అయితే గుడ్ మార్నింగ్కి బదులుగా యోగాంధ్ర అనేసి ఈరోజు పెట్టేశారు అనమాట. యోగా అంటే చాలా మందికి ఇష్టం అండి. యోగా చేయడం వల్ల మన హెల్త్ పరంగా అయితే ఏ ఇష్యూ ఉన్నా కానీ మనకైతే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకనేసి యోగా అనేసి చాలామంది చేస్తారు. సో ఎంతమంది యోగా చేసే వాళ్ళు ఉన్నారో నాకైతే మా వీడియోకి అయితే ఒక కామెంట్ అయితే పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకు బెంగళూరు రోడ్లో బీటీ కాలేజ్ గ్రౌండ్లో అయితే మీటింగ్ అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు మీరు. 1 అవర్ వరకు అయితే ఇక్కడ యోగా అయితే జరుగుతుందన్నారనమాట. 1 అవర్ తర్వాత మళ్ళీ ర్యాలీ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకు చిప్లీ వరకు అయితే ర్యాలీ ఉంది. అసలు ఏదైనా మీటింగ్ అంటేనే ఫుల్గా సౌండ్స్ గలాట ఉండే ఇది కాబట్టి, కానీ ఇక్కడైతే చూడండి మీరు సౌండ్సే లేవు. ఎందుకంటే యోగా అంటేనే సైలెంట్గా చేస్తారండి. ఇక్కడ చూడండి, పిల్లలు అయితే కాస్ట్యూమ్స్ వేసుకొని మంచి మంచి కాస్ట్యూమ్స్తో అయితే వస్తున్నారనమాట ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి. యోగా తర్వాత మనకు చూడొచ్చు మీరే 4 గర్ల్స్ వచ్చేసి ఒకే రకమైన డ్రెస్ వేసుకొని, ఇంకో గర్ల్ అయితే చూడండి మనకు బాగా ట్రెడిషనల్గా అయితే రెడీ అయ్యి వచ్చిందనమాట. పబ్లిక్ అయితే చూడండి మీరే, అంటే డిస్టర్బెన్స్గా లేకుండా చాలా సైలెంట్గా అయితే జరుగుతున్నారనమాట యోగా డే ఇక్కడ. ఇంకొకటి ఏమంటే 500 మెంబర్స్కి ఒక మాస్టర్కి అయితే స్టేజ్ అయితే రెడీ చేసి పెట్టారండి. ఇక్కడ చూడొచ్చు మీరే మనకు. సో ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్టేజ్ కనపడదు కాబట్టి ఇక్కడ వీళ్ళు మాస్టర్ని చూసి వీళ్ళైతే యోగాసనాలు అయితే చేసుకోవచ్చు ఈజీగా అనేసి. సో చాలామంది బాగా చేశారండి. ఎందుకంటే నాకు తెలిసి ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరు కానీ అంత నీట్గా అయితే చేయరు. నాకు తెలిసి చాలామంది యోగా చేస్తున్నారు. ఇక్కడ చూసాకే నాకు అర్థమైంది చాలామంది యోగా అంటే అది ఏమో చెప్తారు కదా, చాయ్ లవర్స్ అనేసి, అలా యోగా లవర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు కూడా అర్థమైంది చాలామంది యోగా చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా చేస్తున్నారండి. పిల్లలకైతే ఇంకా యాక్టివిటీస్లో మనకు ఈ స్కూళ్ళల్లో అయితే పిల్లలకైతే నేర్పిస్తూ ఉంటారు. అందుకంటే పిల్లలు అయితే చేస్తారనుకోండి. ఇంకా పెద్దవాళ్ళు వచ్చేసి చేస్తున్నారంటే సో గ్రేట్ నాకైతే అనిపించింది. ఇలా ఎంతమందికి అనిపించిందో నాకు చెప్పాలన్నమాట. అండ్ ఆశస్ విద్యార్థులు మరియు వ్యాపారులు, రైతులు, అలాగే మహిళా సంఘ సభ్యులు, మదనపల్లి వాసులు, అన్నమయ్య జిల్లా నుంచి వచ్చినటువంటి మన ప్రధానమంత్రి గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాం. ఆ ఈవెంట్కి 5 లక్షల మంది ప్రత్యక్షంగా
అక్కడ యోగా చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా నిర్వహించబోతున్నాం. మరి దానిలో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో మనమంతా ఇక్కడ 5,000 మందిని సామూహికంగా యోగా నిర్వహించడానికి చేరుకున్నాం. మరి యోగా యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి మన సాంప్రదాయాల్లో నుంచి తీసుకున్నటువంటి యోగా ద్వారా మనిషి ఏ విధంగా మీ చేతులు రెండు రుద్ది వేడి చేసిన చేతులని కళ్ళకు తాకించాలి. ఆ వెచ్చదనాన్ని కళ్ళకు తాకించి దెన్ డ్రాప్ ద హ్యాండ్స్. నెమ్మదిగా చేతులు విచ్చి లేచి అందరము నిలబడదాము. వీటిని చాలక క్రియాస్ అంటారు. ఫర్ దట్ జస్ట్ ఫాలో అవర్ ఇన్స్ట్రక్షన్స్. నా వాయిస్ వినండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారిని చూస్తూ, మా స్టేజ్ దగ్గర దూరంగా ఉండి పోస్టర్ కనపడకపోతే, ఆసనం కనపడకపోతే మీ దగ్గరలో ఉన్న డయాస్ మీద మెయిన్ యోగా టీచర్స్ ఉన్నారు, దయచేసి వారిని చూస్తూ అనుసరించవలసిందిగా మనవి. ఫర్ దట్ నెక్స్ట్ ఫీట్ టుగెదర్. ఇక్కడ 2 పాదాలు మీరు దగ్గరికి తీసుకొని, దగ్గరికి నథింగ్ బట్ 3 to 4 inches 3 నుంచి 4 అంగుళాల దూరంలో పాదాలు ఉండేటట్లుగా చూసుకుని 2 చేతులు నడుముకి ఇరువైపులా 2 చేతులు నడుముకు సపోర్ట్ ఇస్తూ నెమ్మదిగా ఊపిరి పీల్చండి. బాగా శ్వాసను తీసుకొని ఎక్సేల్. మొదటిగా మీ మెడను డౌన్ చేయాలి, ముందుకు వంచాలి. మీ గడ్డము ఛాతీని తాకాలి. అదే నెమ్మదిగా ఇన్హేల్, మూవ్ ద హెడ్ బ్యాక్. తలను వెనక్కి వాల్చి పైకి చూడాలి. ఎవరైనా కానీ నెక్ ప్రాబ్లమ్స్ కానీ వర్టిగో కానీ తల తిరుగుడు ఉంటే కనుక దయచేసి చేయొద్దండి. అదర్వైజ్ కంటిన్యూ విత్ ద బ్రీతింగ్. మీ శ్వాసతో మీ మూమెంట్ ని అనుసంధానం చేయండి దయచేసి. ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ తలని ముందుకి వంచి గడ్డము ఛాతీకి ఆంచాలి. గుడ్. లాస్ట్ వన్ మోర్ టైం. ఇన్హేల్, మళ్ళీ అలాగే వెనక్కి తలను వాల్చి పైకి చూడాలి. రిలాక్స్ ద నెక్ విత్ ద బ్రీతింగ్. మళ్ళీ ఇన్హేల్, స్ట్రైట్ ద హెడ్ అండ్ బెండ్ ఫార్వర్డ్. తల ముందుకు తెచ్చి మళ్ళీ డౌన్ చేయండి. మీ చేతులు 2 చెవులకు తాకించకూడదు. డోంట్ టచ్ యువర్ ఇయర్స్. గుడ్. మళ్ళీ ఎక్సేల్, నెమ్మదిగా చేతులు యథాస్థానంలో రిలాక్స్ చేయాలి. డౌన్ ద హ్యాండ్స్ కంప్లీట్లీ. నౌ వన్ మోర్ టైం. ఇన్హేల్, మరొకసారి ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతులు ఎంత వీలైతే అంత మాక్సిమం పైకి స్ట్రెచ్ చేయండి, లాగాలి. స్ట్రెచ్ అవుట్ మోర్. గుడ్. ఎక్సేల్. అందరూ చూడండి ఎంత బాగా అయితే యోగా చేస్తున్నారో. మీరు చూడొచ్చు ఎంత పబ్లిక్ ఉందంటే అసలు గ్రౌండ్ మొత్తం మనకు 75% పబ్లిక్తోనే నిండిపోయిందండి. ఆల్రెడీ మనకు తెలిసిందే, మన మదనపల్లిలో వచ్చేసి ఏదైనా ఒకేషన్స్కి మనకు ఒక మీటింగ్స్ కానివ్వండి, ఏదైనా ఒక ఎగ్జిబిషన్, సర్కస్ కానివ్వండి, ఫస్ట్ వచ్చేది ఎక్కడ అంటే మనకు బీటీ కాలేజ్ గ్రౌండేనండి. ఇప్పుడైతే మనకు టీపు సుల్తాన్ గ్రౌండ్ ఉంది కాబట్టి అటు సైడ్ అయితే వేస్తున్నారు. ఇంతకుముందు మొత్తం మనకు ఏదైనా కానివ్వండి ఫస్ట్ వచ్చేసేది ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలంటే కూడా మనకు బీటీ కాలేజ్ గ్రౌండ్లోనే ల్యాండ్ అవుతుందండి. ఒక మన పార్టీ నాయకులు ఎవరైనా కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చి ఫస్ట్ వాళ్ళు ల్యాండ్ అయ్యి ఇక్కడ నుంచి మొత్తం వాళ్ళు మదనపల్లి మొత్తం విజిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అందుకనేసి బీటీ కాలేజ్ గ్రౌండ్ అంటే మదనపల్లిలో చాలా ఫేమస్ అండి. తెలియని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు. ఇది వచ్చేసి బెంగళూరు రోడ్లో అయితే ఉందండి. పెట్రోల్ బంక్ పక్కలోనే ఉంది. సారీ బీటీ కాలేజ్ గ్రౌండ్ పక్కలో అయితే పెట్రోల్ బంక్ ఉందనుకుంటా. అలాగే నమాజ్గిరా ఎదురుగా అయితే ఉంది. సో బెంగళూరు రోడ్లో అయితే చాలా ఉన్నాయండి మనకు. ఎందుకంటే ఇక్కడ మనకు పబ్లిక్ వెళ్ళడానికి అయితే సౌకర్యం అయితే చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈద్కి అయితే నమాజ్ చదువుకోవడానికి ఇక్కడికే వస్తారు. ఇంకా ఏ మీటింగ్స్ ఉన్నా కానీ ఫస్ట్ అయితే ఇక్కడికే పెడతారనమాట. ఇలా ఉందండి మన మదనపల్లిలో యోగా డే అయితే ఇలా జరిగిందనమాట. ఈరోజు చూడొచ్చు మీరే, చాలా బాగా అయితే జరిగింది. ఇంకా వచ్చేసి 21కి కూడా మీటింగ్ ఉందంట మనకు విజయవాడలో. 21కి అయితే జూన్ 21కి అయితే 5 lakhs మెంబర్స్ అంట అండి. మొత్తము
మొత్తం 2 కోట్ల మందితో అయితే ఆ రోజు సెలబ్రేట్ అయితే చేస్తారట యోగా డే. సో చాలా బాగా చేస్తారు. మనకు అంతకుముందే ఇక్కడైతే చేస్తున్నారు. అలాగే మన కడపలో మహానాడు ప్రోగ్రాం కూడా జరుగుతుంది కదా, సో అందరూ అక్కడికి చాలామంది వెళ్ళిపోయారనేసి అక్కడ మనకు స్పీచ్లో చెప్పడం కూడా జరిగింది. ఇదేనండి మన మదనపల్లి యోగా ఆంధ్ర అనేసి మీటింగ్ అయితే అయిపోయింది మన యోగా డే. ఎవ్రీడే మార్నింగ్ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చెప్పుకునే టైంలో అయితే వెరీ వెరీ యోగా డే అనేసి చెప్పుకున్నాం అనమాట మదనపల్లిలో అయితే. ఈరోజు చాలా బాగా మే 28 అండి 2025కి అయితే ఈ యోగా డే అయితే జరిగింది. ఎంతమంది ఈ యోగా డేలో నుంచి అసలు ఇక్కడ యోగా చేస్తూ మన వీడియోకి చూస్తున్నారో నాకైతే చెప్పాలన్నమాట, కామెంట్లో అయితే పెట్టేసేయండి. అలాగే మన మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయన్నమాట. మనం ఎక్కడికెక్కడికో బయట వెళ్ళి వీడియోస్ అయితే చేయడం కష్టంగానే ఉంది కాబట్టి ఈరోజు మనకు పోనీలేండబ్బా మనం మదనపల్లిలోనే ఇంత మంచి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ చేయకపోతే ఇంకెక్కడ చేయాలి అనేసి నేనైతే యోగా ఆంధ్రాకి వచ్చేసి ఇక్కడ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో ఎర్లీ మార్నింగు అసలు క్లైమేట్ ఏంటి మన మదనపల్లిలో ఈరోజు చాలా అంటే చాలా కూల్గా ఉంది, గాలి వస్తుంది. యోగా చేసే వాళ్ళకి కష్టం కూడా లేకుండా అయితే చాలా బాగా కూల్ ఏసీలు వేసినట్లు అయిపోయిందనమాట ఈరోజు. అసలు సమ్మర్ ఈసారి ఎలా అయిపోయిందో కూడా అర్థం కూడా కాలేదు. సమ్మర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటా నేను. అసలు ఎక్కడ చూసినా వానలు. మన మదనపల్లిలో వాన లేకపోయినా కానీ క్లైమేట్ అయితే కూల్ అయిపోయింది. ఎందుకంటే చుట్టుపక్కలంతా మనకు వానలు అయితే ఫుల్గా అయితే పడుతున్నాయి. అందుకు మనం మదనపల్లిలో అయితే మనకు వేడి అనేది లేదు ఇప్పుడు ఈ మధ్య ఒక 10 డేస్ నుంచి. గాలి అయితే మీరే చూడొచ్చు, ఏం గాలి వస్తుంది అసలు, అంత ఫుల్ కూల్గా ఊటీలో ఉన్నట్టుంది నాకైతే. వెహికల్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈద్గా దగ్గర కూడా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, లోపల కూడా వెళ్ళి పార్క్ చేశారనమాట ఇక్కడ. ఇక మన వీడియో అయితే షూట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ కూడా బయలుదేరుతారండి. ఒక చిప్లి వరకు అయితే వెళ్తున్నారు ర్యాలీ అయితే. సో ర్యాలీలో పాల్గొనే వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. మరి ఇదేనండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ మీద అయితే పెట్టేసుకోండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.